హలో, ప్రైజ్ లార్డ్, వందనాలు తెలియపరుస్తున్నాను. రెవరెండ్ జిబి దీపక్ నా పేరు. నేను విజయవాడ ప్రాంతంలో ఆల్మైటీ వర్షిప్ సెంటర్కి సేవకుడిగా నేను దేవుని సేవలో ముందుకెళ్తున్నాను. ఈ సమయంలో మనం బాప్తిజం సర్వీస్ అన్న ఈ యొక్క టాపిక్ ని మనం జ్ఞాపకం చేసుకుందాము. మనందరం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ బాప్తిజ ఆరాధనకి ప్రత్యేకించి బాప్తిజం తీసుకునే వ్యక్తులు మాత్రమే కాదు కానీ అనేక మంది కూడా సంఘం అంతా కూడా కలిసి వచ్చి ఈ ఆరాధనలో వాళ్ళు కూడా పాలు పొందుతూ ఉంటారు. ఎందుకంటే దేవుని మహింపరుస్తున్నారు. ఒక నూతన వ్యక్తి రక్షణలోకి వస్తున్నాడన్న ఆనందాన్ని సంఘమంతా కూడా పంచుకుంటుంది. పరలోకం అంతా కూడా ఒక వ్యక్తి రక్షింపబడినప్పుడు ఆనందిస్తుందంట. అలాంటిది సంఘంలో ఉన్న తోటి విశ్వాసులు ఆనందించుకోకుండా ఎలాగుంటారు? సంఘం అంతా కూడా ఆనందిస్తుంది అనమాట. సో ప్రత్యేకించి ప్రార్థనలు దేవుడికి జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక పాపిని నువ్వు మార్చి నువ్వు రక్షించుకున్నందుకు యేసయ్యా నీకు స్తోత్రాలు అని చెప్పి మారి బాప్తిజం తీసుకుంటాం. ఆ బిడ్డల కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా దేవుణ్ణి ఆరాధించి మహిమపరుస్తాం. ఎంత గొప్ప ధన్యతయ్యా, నీ సన్నిధికి నీ రాజ్యానికి ఇంకొకరిని వారసులుగా నువ్వు సిద్ధపరిచినందుకు నీకు స్తోత్రాలని దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉంటాం. ఆరాధన ద్వారా ప్రాముఖ్యంగా సేవకులు వాక్య పరిచర్య చేస్తారనమాట. బాప్తిజం యొక్క విశిష్టత ఏంటి, బాప్తిజం తీసుకోవాల్సిన యొక్క అవసరత ఏంటి, అసలు బాప్తిజం అంటే ఏంటి? సో బాప్తిజం తీసుకొని వాళ్ళు ఎందరో ఇంకా ఉన్నారు, వారందరూ ఎంత తొందరగా నమ్మి బాప్తిజం తీసుకొని రక్షింపబడిన బిడలుగా వారు మారాల్సిన అవసరం ఎంత అవశ్యముగా ఉన్నది అని సేవకులు తెలియపరుస్తూ ఉంటారు. విశ్వాసులందరూ కూడా అక్కడ కూడుకుంటారు సంఘంలో. ఎందుకు? ఒక వ్యక్తి నూతన బిడ్డగా రక్షణ పొందుకుంటూ కల్లారా చూసి ఆనందించే సమయం అన్నమాట. ఇదంతా కూడా ఆనందించే సమయం. ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే బాప్తిజం అనేది అది క్రిస్టియానిటీలోకి ఒక ప్రవేశంగా మనం చూస్తూ ఉంటాం. సో ఈ బాప్తిజం అనేది మనం చూసినట్లయితే నీళ్లలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటది అనమాట. నీళ్ల ద్వారా జరుగుతూ ఉంటది. ఇది మనం చూసినట్లయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ బాప్తిజము మనం తీసుకోవాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిజం పొందాలని బైబిల్ ద్వారా దేవుడు మనతో తెలియపరుస్తున్నాడు. కొన్ని చోట్ల మనం చూసినట్లయితే వారిని పాక్షికంగా అంటే గిన్నెలో ఆ నీళ్ల ద్వారా కానీ లేదంటే చిలకరింపు ద్వారా కానీ బాప్తిజం ఇవ్వటం, లేదంటే చిన్నపిల్లలకి బాప్తిజం ఇవ్వటం మన కొన్ని డినామినేషన్స్లో మనం కొన్ని దేశాల్లో మనం చూస్తూ ఉంటాం. ఎక్కువగా ఆచరించేది మటుకు మనం చూసినట్లయితే ఎవరైతే విశ్వాసి బాప్తిజం తీసుకున్నానికి సిద్ధంగా ఉన్నారో సేవకులు వారి కొరకు ప్రార్థించి వారి ద్వారా వారి తప్పులు ఒప్పింపజేసి, నేను పాపినని నేను నమ్ముతున్నాను, నా పాపాలు నేను విడిచిపెడుతున్నాను, నా పాపాల కొరకు యేసయ్య శిలువ మీద మరణించి రక్తం చిందించి మళ్ళీ 3వ రోజు తిరిగి లేచి విజయం సాధించాడని నేను నమ్ముతున్నానని వారి ద్వారా ప్రకటన చేసి వారు ఏం చేస్తారంటే నీటిలో పూర్తిగా సేవకులు వారిని పట్టుకొని నీటిలో పూర్తిగా అలా వెనకాల పొనుకోబెడతాం కానీ నీటిలో పూర్తిగా ముంచి లేపటం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటదన్నమాట. ఎక్కువగా అది బయట మన నదుల్లో కానీ వాగుల్లో కానీ ఏరుల్లో కానీ అది జరుగుతూ ఉంటుంది. బయట న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ మనకి ఎక్కడైతే ఉన్నాయి అక్కడ. కొన్ని సంఘాల్లో కొన్ని దేశాల్లో ఏం చేస్తూ ఉంటారంటే మందిరంలోనే వారు ఒక బాప్తిజ తొట్టిని ట్యాంక్ని ఏర్పాటు చేసుకొని మందిరంలోనే విశ్వాసుల ముందుగా అక్కడే వాళ్ళు బాప్తిజం ఇస్తూ ఉంటారు. ఇంకొన్ని సంఘాల్లో మందిరపు వెలుపల బయట అన్నమాట, ఏదైతే చుట్టుపక్కల మనకి ప్రెమిసెస్ ఉంటాయో అక్కడ వాళ్ళు ఒక ట్యాంక్ని ఏర్పాటు చేసుకొని అందులో నీళ్ళు పెట్టుకొని ఎవరైతే బాప్తిజం తీసుకుంటారో వారిని ఆ తొట్టిలో ముంచి వారికి బాప్తిజం ఇస్తూ ఉంటారు. సో మనందరికీ తెలుసు యేసయ్య కూడా బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా ఆయన బాప్తిజము పొందటం మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13, 14, 15, 16, 17 వచనాలు ఈ మధ్యలో మనం మొత్తం చూసినట్లయితే యేసయ్య రావటం, ఆ బాప్తిజం ఇచ్చే యోహాను యేసయ్యకు బాప్తిజం ఇవ్వటం మనం చూస్తూ ఉంటాం. యేసయ్య నీటిలో నుంచి బాప్తిజం తీసుకొని బయటికి రాగానే పరలోకము నుంచి పరిశుద్ధాత్మ దేవుడు పావురం వలె వచ్చి ఆయన మీదకు వాలటం బైబిల్ వాక్యం ద్వారా మనకి సాక్ష్యము మనం చూస్తున్నాము. సో యోర్దాను నదిలో యేసయ్య కూడా బాప్తిజం తీసుకున్నాడు.
ఆయన ఏ పాపం చేయలేదు, కానీ పాపులైన మన కొరకు ఆయన బాప్తిజం తీసుకున్నారు. అందుకని ఆయన ఏం చెప్తున్నాడు, ఎవరైతే నమ్మి బాప్తిజం తీసుకుంటారో వారు రక్షింపబడతారని చెప్తున్నారు. సో మార్కు సువార్త 16:16లో, అపోస్తుల కార్యం 2:28లో ఏమని చెప్పబడుతుంది, ప్రతి ఒక్కరు కూడా యేసు నామంలో పాప విమోచన కొరకు వారు బాప్తిజం తీసుకోవాలి, వారందరూ కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడతారని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. సో మనందరం కూడా ఎవరైతే ఇంకా రక్షణ లేని వారు ఉన్నారో వారందరూ కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిజం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ కూడా క్రీస్తుకు సాక్షులుగా మనం బతకాలి. దేవుడు అటు కృప మనందరికి ఇచ్చి దీవించునుగాక. ఆమేన్.